హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ కూడా పునఃస్వాగతం. 8వ అధ్యాయం 10వ శ్లోకంలోకి వచ్చాం. కవి సర్వజ్ఞుడు, సర్వాన్ని ధరించేవాడు, సర్వ నియామకుడు అయినటువంటి పరమం పవిత్రం, పరమం పురుషం, దివ్యం అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆయన అణువు కన్నా అణువై ఉన్నారు, అంటే సూక్ష్మంలో ఉన్నారు. ఆ సూక్ష్మాన్ని గ్రహించటానికి ఏం చేయాలి, మన దగ్గర ఏ ఆయుధాలు ఉండాలి అనేది ఈ 10వ శ్లోకంలో చెప్పారు. అదే భక్తి, యుక్తి, యోగబలం. ఈ సూక్ష్మాన్ని గ్రహించటం అనేది అందరికీ అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే దైనందిన జీవితంలో సూక్ష్మాన్ని గ్రహించగలిగినటువంటి ఇంజనీరు గొప్ప విషయాలను కనిపెడతాడు, సూక్ష్మాన్ని గ్రహించగలిగినటువంటి డాక్టరు మంచి మందు ఇస్తాడు, సూక్ష్మాన్ని గ్రహించగలిగినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క శ్రద్ధను కనిపెట్టి సరైన దిశానిర్దేశం చేయగలుగుతారు. సామాన్యుడికి సూక్ష్మం అవసరం దైనందిన జీవితంలో. ఈ సూక్ష్మ గ్రాహ్యతను పొందటానికి, భగవంతుడిని కనుగొనడానికి మనకు కావలసినవి భక్తి, యుక్తి, యోగబలం అని 10వ అధ్యాయంలో చెప్పారు. ప్రయాణకాలే మనస అచలేన. ముఖ్యంగా ఈ ప్రయాణ కాలంలో, అంటే అంతిమ సమయంలో ఇది చాలా అవసరం. ఆ సమయంలో ఏం చేయాలి అంటే భక్తిని, యుక్తిని, యోగబలాన్ని ఉపయోగించి మనస అచలేన భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ్య సమ్యక్కో, ఈ భ్రుకుటి మధ్యలో మనస్సును నిలిపి తద్వారా సతం పరం పురుషముపైతి దివ్యం, ఆ పురుషుని కనుగొనాలి అని చెప్తున్నారు. అయితే భక్తిని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. రామకృష్ణ పరమహంస గురు మహారాజుల వారు మన యొక్క భక్తి యొక్క ఆ గ్రౌండ్స్ని పరిశీలించుకోమని చెప్పి ఒక శ్లోకాన్ని చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు, ఒక కథని చెప్పారు. దాని ప్రకారం ఓ సాధువుడు, ఆయన ప్రతి గ్రామం తిరుగుతూ ఓ చోటకి వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక జమీందారుని చూశారు. ఆ జమీందారు గారు మహాదేవి భక్తుడిగా చుట్టుపక్కల పెద్ద పేరు. ఆయన ఇంటి వద్ద ఎప్పుడు కూడా ఆ వేట మాంసాలు కొనసాగుతూ ఉంటాయి. మేకలను కోస్తూ దేవికి సమర్పిస్తూ, అందరికీ భోజనాలు పెడుతూ, పెద్ద పెద్ద బాణాల్లో వండుతూ చాలా అట్టహాసంగా ఉంది అక్కడ. చూశాడు ఆయన, ఓకే బాగుంది అనుకున్నాడు, ముందుకెళ్ళిపోయాడు సాధువు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ అదే గ్రామానికి వచ్చాడు, మళ్ళీ అదే సాధువు. ఈసారి అట్టహాసం ఏమీ లేదు, అంతా చల్లబడిపోయింది, ఎవ్వరూ లేరు అక్కడ. ఆ జమీందారు మాత్రం పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఈ పటాటోపం అంతా ఏమైపోయింది, ఈ కోలాహలం అంతా ఏది అని అడిగాడు. ఈ వేట మాంసాలు ఏమైపోయినాయి, ఎవరికి పెట్టట్లేదే అని. అప్పుడు ఆ జమీందారుకి అంటారు, ఇప్పుడు నాకు పళ్ళు లేవుగా అంటూ తొసిపళ్ళుతో నవ్వాడంట ఆయన. అంటే ఆయనకు పళ్ళుండి, బలం ఉండి, ఆ మాంసాన్ని తినగలిగి ఉన్నంతసేపు ఆ పటాటోపం నడిచింది. ఎప్పుడైతే పళ్ళు ఊడిపోయినాయో ఈ భక్తి ఇదంతా కూడా పోయిందనమాట. ఇది రామకృష్ణ పరమహంస తరచూ ఈ కథ చెప్పి మన భక్తి యొక్క ఆ గ్రౌండ్స్ని పరిశీలించుకోమని చెప్పడంలో ఉద్దేశం. తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి మన భక్తి ఎక్కడుంది? సాధారణంగా ధనవంతులు, తర్వాత పదవి ఉన్నవారు, వీరిద్దరిని చూస్తే మనం వెంటనే రెస్పెక్ట్ ఇచ్చేస్తాం. మన భక్తి అక్కడ ఉంది, తప్పేం కాదు. ఈ సమాజంలో అది అవసరం. అయితే దీన్ని ఛానలైజ్ చేశారు మన ఋషులు. ఛానలైజ్ చేసి ఇదే భక్తిని భగవంతుడి పట్ల పెట్టమని చెప్పారు. సో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వీరందరికీ ఈ భక్తిని అన్వయిస్తూ, ఆ దుర్గామాత గుడికి వెళ్ళినప్పుడు ఏమనాలంటే, ఇప్పుడు మనం కోర్టులో జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు ఎంత వినయంగా ఇలా వంగి వంగి నమస్కరిస్తామో అంతే వినయంగా ఆ దుర్గామాతని నమస్కరించాలన్నమాట. వీరభద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ధర్మశాస్త్ర ధర్మాన్ని గెలిపించే తండ్రి, నాయనా ఇదిగో ఐ బౌ మై సెల్ఫ్ టు డివైనిటీ ఇన్ యూ అని చెప్పి అలా నమస్కరిస్తాం. ఓసారి ఖతర్లో ఒక ఫ్రెండ్ అడిగారు నన్ను, ఒక ఆయన, వై యూ ఇండియన్స్ ఆర్ వర్షిపింగ్ టు ది సన్, మూన్, ట్రీస్, కౌ, లైక్ దట్. గాడ్ ఈజ్ ఓన్లీ వన్, యూ హ్యావ్ టు బౌ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వు భగవంతుడు ముందే తల వంచాలి, కానీ ఈ చెట్టు పుట్ట ముందు, ఈ సూర్యుడు, వీళ్ళందరూ సృష్టిలో భాగం, నువ్వు ఎందుకయ్యా అలా చేస్తావు అని ఆ ఖతర్లో స్నేహితుడు అడిగినప్పుడు నేను ఆయనకి చెప్పాను,
ఈ దేశపు రాజుగారు యొక్క ఫ్యామిలీ ఒక 50-60 మంది ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆ జరీ అంచు కలిగినటువంటి ఆ ముక్కుపొడు సాలువ ఒకటి కప్పుకోవడానికి అర్హత ఉంటుందన్నమాట. వారు ఎవరైనా కప్పుకోవచ్చు. అలాగా ఆ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఒకరు ఆ సాలువ కప్పుకుని ఇటువైపుగా వచ్చారనుకో, నువ్వు ఏం చేస్తావు? అక్కడ రూల్ ఏంటంటే, ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అక్కడికి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎంత దౌలత్తున్నా సరే, లెగిసి నించోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ దేశపు రూల్ అది. అదే గుర్తు చేశాను ఆయనకి. ఆ ఖాందాన్లో ఉన్నటువంటి ఆ రాజకుటుంబంలోంచి ఎవరైనా ఒకళ్ళు ఇటు వస్తే నువ్వు లేచి నుంచుంటావయ్యా, మాకు పెద్ద ముదీర్ అంటే ఆ అరబీ భాషలో పెద్ద గొప్ప మేనేజరు, పెద్ద అధికారి అని అర్థం. మాకు సూర్య భగవానుడు గొప్ప అధికారి, ఆయన వస్తే మేము లేచి నుంచుంటాం పొద్దున్న అని చెప్పాను. తర్వాత ఇంకా ఆయన ఏమీ అడగలేదు, ఆయనకు అర్థమైంది విషయం. సో మన భక్తిని అలాగా దాన్ని అప్లికబుల్ చేస్తాం అన్నమాట. అప్లికబుల్ చేసి మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇది భక్తి విషయం. అలాగే యుక్తి యోగం కూడా అవసరమని కృష్ణ పరమాత్మ ఈ 10వ శ్లోకంలో చెప్పారు. యుక్తి అంటే తెలివి. ఈ భక్తి ఉండటమే కాదు, తెలివితేటలను కూడా ఉపయోగించాలట. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి, డైరెక్ట్గా ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టేశాం. ఆయన పెద్దగా ఏం పట్టించుకోడు, రామ్ 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 అనుకుంటూ కూర్చుంటారు. అలా కాదు, మనం ఏం చేయాలంటే ఆంజనేయ స్వామికి పైన సీతారామ లక్ష్మణులు ఉంటారు, ముందు వారిని దర్శించాలి. ఈయనేం పట్టించుకోవద్దు, సీతారామ లక్ష్మణులు ఫస్ట్ చూడండి. చూసి దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అని ఆ రాములు వారికి నమస్కరించి అప్పుడు ఆంజనేయ స్వామి వైపు చూడండి. ఆయన కళ్ళు చిగిలిస్తూ మన వైపు చూస్తారు, ఎవర్రా వీడు అని. మనం ఫీల్ అవుతాం ఆయన మనం అంక చూస్తున్నట్టు. ఆ మాత్రం భావన చాలు, దేవతలందరూ ఎలర్ట్ అయిపోతారు. ఎలర్ట్ అయిపోయి మన ఇష్ట కామ్యాలను తీర్చడానికి ముందుకు వస్తారు. ఎలా అంటే రామకృష్ణ పరమహంస గురుదేవులే చెప్పారు, ఆ రాజుగారి తోటను చూడటానికి వెళ్ళాం, తోటమాలి మనల్ని బయటే నుంచోబెట్టి మాట్లాడతాడు. ఆయన ఇంప్రెస్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన లొంగడం, ఎందుకంటే ఆయన డ్యూటీ చేస్తున్నాడు అక్కడ తోటమాలిగా, తోటలో పని చేసేవాడిగా. అలా కాకుండా మనం ముందే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరిచయం చేసుకుని ఆ తర్వాత తోటమాలి దగ్గరికి వచ్చామనుకో, అప్పుడు వీళ్ళు రాజుగారి మనుషులు అని చెప్పి ఆయన మనం లోపలికి తీసుకెళ్ళి ఆ పళ్ళు మనకు కావాల్సినవి ఇచ్చి ఆ చెట్లు అక్కడ ఉన్నవన్నీ కూడా ఉద్యానవనంలో ఏమున్నాయో అవన్నీ చూపిస్తాడంట. అలాగా మన భక్తిలో యుక్తిని అప్లికబుల్ చేసుకుందాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు యుక్తి కావాలి అని. తర్వాత యోగ బలం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ నేర్చుకున్నాం, అదే యోగ బలం. ఆ యోగం, ఆ బ్యాలెన్సింగ్ చేయటం అనేది మనకి ఎలా వచ్చింది? ఎవరైనా ఇచ్చారా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా? లేకపోతే ఎక్కడైనా నమస్కారం పెడితే వచ్చిందా? లేదు కదా, మనం కష్టపడి సైకిల్ తొక్కితే వచ్చింది. ఈ యోగ బలాన్ని అదే విధంగా సంపాదించుకోవాలి, ఎవరికి వారే సంపాదించుకోవాలి. కాకపోతే భగవంతుడిని అడుగుతాం యోగ బలం కాస్త తొందరగా ఇప్పించండి అని, కానీ యోగ బలం ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఆ యోగ బలం, యుక్తి, భక్తి ఈ మూడింటిని అప్లికబుల్ చేసి ఆ అసలైన భక్తి, ఆ రియల్ భక్తి అంతిమంలో మనం క్యాచ్ చేయగలగాలి. దానికోసం ఇప్పటి నుంచే సాధన చేయాలి, ఆ సూక్ష్మాన్ని గ్రహించి తద్వారా భగవంతుడిని పొందాలి అనేసి ఈ 10వ శ్లోకంలో చెప్తున్నారు. 8వ అధ్యాయం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.